ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము, అందుకు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామివారి వివరణము తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రములో 17వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భజగోవింద స్తోత్రము 17వ శ్లోకము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముచ్యత్యాశాపిండం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముచ్యత్యాశాపిండం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముచ్యత్యాశాపిండం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. వయసులు ముదిరిన వాసన వదలదు, తలలు నెరసినను తపనలు తీరవు. అంగమ్ములు అణగారిపోయిన ఆరాటములి జీవికి తీరవు. వయసులు ముదిరిన వాసన వదలదు, తలలు నెరసినను తపనలు తీరవు. అంగమ్ములు అణగారిపోయిన ఆరాటములి జీవికి తీరవు. ఆశలు వీడక ఆయువు తీరగా కాలుని జాలము కంఠము తగలగా ఎవరొత్తురు నిను ఉద్ధరించుటకు వివరముగా ఇది విచారించుము. ఆశలు వీడక ఆయువు తీరగ కాలుని జాలము కంఠము తగలగా ఎవరొత్తురు నిను ఉద్ధరించుటకు వివరముగా ఇది విచారించుము. ఏకాగ్రతమది స్థిరతను కూర్చు, సాధనతో సంయమనము వచ్చు. కోరికలకు అది కళ్ళెము కట్టు, శ్రీహరి చెంతకు చక్కగా చేర్చు. ఏకాగ్రతమది స్థిరతను కూర్చు, సాధనతో సంయమనము వచ్చు. కోరికలకు అది కళ్ళెము కట్టు, శ్రీహరి చెంతకు చక్కగా చేర్చు. సాధన చేసిన సమయును మోహము, మోహనాశమే ముక్తికి మార్గము. తామసతిమిరము తీరిన క్షణమే తత్వమార్గమది తేట తెల్లము. సాధన చేసిన సమయును మోహము, మోహనాశమే ముక్తికి మార్గము. తామసతిమిరము తీరిన క్షణమే తత్వమార్గమది తేట తెల్లము.
స్మరించు హరిని స్మరించు హరిని, భజించు హరిని భజించు హరిని, స్మరించు హరిని స్మరించు హరిని, భజించు హరిని భజించు హరిని. శ్లోకము యొక్క తాత్పర్యము. ఈ శ్లోకము చెప్పినవారు శ్రీ శంకరుల వారి శిష్యులు శ్రీ హస్తమలకాచార్యుల వారు. తల వెంట్రుకలు నెరసినను, చర్మము ముడతలు పడ్డను, నడుము వంగి వృద్ధాప్యముతో కర్ర పట్టుకొని నడుచుచున్నను, మనస్సులో మార్పురానిదే ఆశలు వదలవు. అనగా శరీరము మార్పులు చెందినను మనిషి ఆలోచన విధానము మారనంత వరకు అజ్ఞానము మోహము వదలదు. అందుకే అన్నారు తలలు బోడులైన తలపులు బోడులా అని. కనుక మనసులో మౌలికమైన మార్పు రావలెను, ఆలోచన విధానము మారవలెను. అది మారనంత వరకు బుద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండు అన్నట్లు హరిషడ్వర్గ భూయిష్టమై ఆశామోహముల అడుసులో నానాటికి మునిగిపోవుచు పరతత్వానికి దూరమగుచుండును. కాన మానసిక సాధన ద్వారా అట్టి దుష్ట బుద్ధులను లొంగతీసుకొని కోరికలకు కళ్ళెము వేసి ఏకాగ్రతను సాధించి పరబ్రహ్మను మదిలో ప్రతిష్టాపించి ముముక్షువులు కావలెను. ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో 17వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.